హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రోజా చందు. ఈరోజైతే నేను మీకు ఏ వీడియో షేర్ చేస్తున్నానంటే, మనం ఫ్లవర్స్ తీసుకొచ్చుకుంటాం కదా! సో, అవి త్వరగా పాడైపోతూ ఉంటాయి. ఎన్ని తీసుకున్నా త్వరగా పాడవుతూ ఉంటాయి. సో, అలా పాడవకుండా మనం ఎలా స్టోర్ చేస్తే అవి మినిమమ్ ఒక 1 వీక్, 10 డేస్ ఫ్రెష్‌గా ఉంటాయో నేను మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ ఏంటంటే ఒక కంటైనర్ తీసుకోండి. అది స్టీల్‌దైనా పర్వాలేదు, ప్లాస్టిక్ డబ్బా అయినా పర్లేదు. నేనైతే ఇలాంటిది ఒక పెద్దది తీసుకుంటాను. ఎందుకంటే నేనెప్పుడు తీసుకున్నా ఒక పావు కిలో ఫ్లవర్స్ తీసుకుంటాను. సో, ఇలా కింద మొత్తం తడి లేకుండా తుడుచుకొని, అడుగున ఒక టిష్యూ పేపర్ వేస్తాను డబుల్ లేయర్‌తో. తర్వాత మనం తీసుకొచ్చిన ఫ్లవర్స్ అన్నీ అందులో వేస్తాను. కాడలు తీసి వేసుకోవచ్చు, కాడలు తీయకుండా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాడలు తీయకుండానే వేసుకుంటున్నాను. సో, ఇలా అన్ని ఫ్లవర్స్ ఏవైతే మనం తీసుకొచ్చుకున్న ఫ్లవర్స్ అన్నీ మన క్వాంటిటీని బట్టి ఆ స్టోరేజ్‌ది తీసుకొని కంటైనర్. సో, నేనిలా మొత్తం వేస్తున్నాను. మేబీ ఈ టెక్నిక్ కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళకి నో ప్రాబ్లమ్. తెలియని వాళ్ళకి ఏదైనా కొంచెం యూజ్‌ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను. సో, ఇలా కంటైనర్‌లోకి మొత్తం ఫ్లవర్స్ పెట్టేసుకున్నాక నేను ఇంకొక టిష్యూ తీసుకున్నాను. సో, అది కూడా డబుల్ లేయర్‌తో ఉంది. సో, సింగిల్ లేయర్‌గా కాకుండా డబుల్ లేయర్‌తోనే మొత్తం క్లోజ్ చేసేస్తానన్నట్టు. సో, ఇప్పుడు ఇక్కడైతే నా ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయి. సో, ఇప్పుడేంటి అంటే ఆ టిష్యూతో క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసేసి ఎప్పటిలాగే క్యాప్ క్లోజ్ చేసేస్తా. సో, ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమే. మనకు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవడమే. కానీ ఇది మాత్రం చాలా యూజ్‌ఫుల్ అండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. నాకు 1 వీక్, 10 డేస్ అయితే ఈజీగా 1 వీక్ అయితే ఫ్రెష్‌గా ఉంటాయి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వీడియోస్ పెడతాను. యూజ్‌ఫుల్ వీడియోస్ చేసి పెడతాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.